మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం. ఈ పథకం పేరు మార్పు మీద కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతుంది. ఆ దేశవ్యాప్తంగా నిరసనలలో భాగంగా ఫిబ్రవరి 2వ తారీఖు రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ముగ్గురు కూడా ఏపీకి వస్తున్నారు. ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఏపీకి అనంతపురం జిల్లాలో బండ్లపల్లి అనే ఊరికి వస్తున్నారు. ఎందుకు ఈ ఊరికి వస్తున్నారు అంటే, గతంలో ఈ పథకం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది. అప్పుడు ఏ ఊర్లో అయితే స్టార్ట్ చేసిరో అదే ఊరికి వచ్చి నిరసన చెప్పబోతున్నారు అన్నట్టు. అయితే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, అప్పుడు పీఎంగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ ముగ్గురు కూడా ఆ ఊర్లో ఈ పథకాన్ని స్టార్ట్ చేసిరు. ఇప్పుడు అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఏపీకి ఇన్ఛార్జ్గా ఉంది. ఆమె ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు చేయబోయేటువంటి నిరసనలలో పాల్గొనేందుకోసమని సోనియా గాంధీ 2వ తారీఖు రోజు ఏపీకి వస్తుంది. ఈ పేరు మారుస్తున్నాము అని కేంద్రం చెప్తున్నది, కానీ కేవలం పేరు మార్పు కాదు, ఈ పథకాన్ని నీరుగార్చేటువంటి పథకం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మేము తీసుకొచ్చినటువంటి మంచి పథకాలలో ఇది కూడా ఒకటి. గ్రామాలలో ఉన్నటువంటి పేదలకు ఉపాధిని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మా ప్రభుత్వం తీసుకొని వస్తే, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని తగ్గించే ప్రయత్నం, దీన్ని మొత్తమే రూపుమాపేటువంటి పని చేస్తుంది. కాబట్టి దీనికి నిరసనగా మేము నిరసన కార్యక్రమాలు చేయబోతున్నామని కాంగ్రెస్ అంటుంది. ఆ నిరసన కార్యక్రమాలలో భాగంగా ఏపీకి సోనియా గాంధీ రాబోతుంది.